ఒక బూతులు తిట్టేవని వచ్చి సీఎం పక్కన, అది నారా లోకేష్ లేచి మరి సీఎం పక్కన కూర్చోబెట్టడం అనేది ఇది చంద్రబాబు నాయుడికే చిన్న చూపు. ఇది మహానాడు అంటే ఇంతకుముందు సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు మన ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అవి తెలుసుకుని దానికి పెట్టేవారు. ఇప్పుడు మహానాడు ఏంటంటే ఎవరైతే అపోజిషన్ని బూతులు తిడుతున్నారో వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం, వాళ్ళకి శాలువాలు కప్పడం, వాళ్ళకి కండువాలు కప్పుకోవడం, ఇదే సరిపోతుంది మహానాడులో. కిరాకార్పి గాడు ఒక మాట అన్నాడు, గాడు అన్నా దీనిలో భయం లేదు, ఎందుకంటే ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, లేదంటే ఇంకోటి కాదు, ఒక బుక్కాడు ఆయన. కిరాకార్పి గాడు ఏమరా భయ్, ఇంతకుముందు నీకేమన్నా పదవి ఇచ్చారా? పదవిలో లేనప్పుడు నువ్వు ఎడతెడతారా భయ్ బూతులు? ఎడతెడతావు, సరే తిట్టావు దానికి. ఇప్పుడు నేను ఇంతకుముందు చంద్రబాబుని విమర్శించా, నారా లోకేష్ని విమర్శించా, పవన్ కళ్యాణ్ విమర్శించా, దాంట్లో ఒక బూత్ అన్నా మాట్లాడానా? అట్లా విమర్శించు పద్ధతిగా. ఎట్లా రావాయి నువ్వు విమర్శించేది? ఒక బూతులు తిట్టేవని వచ్చి సీఎం పక్కన, అది నారా లోకేష్ లేచి మరి సీఎం పక్కన కూర్చోబెట్టడం అనేది ఇది చంద్రబాబు నాయుడికే చిన్న చూపు. ఇది ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని బైకాట్ చేయాలి మీ మహానాడు నుంచి. లేకపోతే ప్రతి ఒక్కరూ ప్రజలు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ప్రతి ఒక్క ప్రజలు చూస్తున్నారు. ఈ రోజు కాకపోయినా ఏ రోజు ఒకరోజు మీ పార్టీ భూస్థాపితం కాబోతుంది. బొత్స సత్యనారాయణ ఏమన్నాడు? ఆయనకి ఉండేది వాయిస్ అంతే. అరే ఏం రా బాబు అని ఎట్ట మాట్లాడతాడు. వాడు ఎట్ట మాట్లాడిన కిరాబార్పి గాడు భారతమ్మ మీద కౌంటర్లు వేస్తారా? భారతమ్మ అట్లీస్ట్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు అయినా తిట్టిందా? ఒక మాట అన్నా అనిందా? మరి అట్లాంటి భారతమ్మ జోలికి మీరు ఎందుకు పోతారు రాబాయ్? ఇప్పుడు జగన్ విమర్శించాడు, మీరు కూడా అదే పద్ధతిలో విమర్శించండి. అరే నువ్వు ఇది చేయలేదు రాబాయ్, ఇది చేయలేదు రాబాయ్ విమర్శించు. ఎవడు కాదంటాడు? అట్లా కాదని జగన్ ఇట్లా బూతులు చెడితే ఎవడైనా ఒప్పుకుంటాడా? ఒకే ఒక్కడు మూవీ అప్పట్లో చంద్రబాబు గారిని చూసి తీశారంట, నిజమేనా? ఒకే ఒక్కడు అంటే రాష్ట్రాన్ని ధ్వంసం చేయడంలో ఒకే ఒక్కడు. ఇప్పుడు రియల్ టైమ్ సినారియోలోకి వచ్చేసరికి రాష్ట్రాన్ని ధ్వంసం చేయడంలో ఒకే ఒక్కడు, కమ్మలకి కాపు గాయడంలో ఒకే ఒక్కడు. సరే అవన్నీ తీసేస్తే ఇప్పుడు మీరు అన్నారు కదా గొడ్డలి తల్లికి చెల్లికి. సరే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం వచ్చారు రాబాయ్, ఏ కుదరల వాళ్ళ కుటుంబంలో గొడవలు, కొన్ని కలహాలు, వాళ్ళతో మీరు కలిశారు, కలవబట్టి ఇన్ని బయటకు వచ్చాయి. నువ్వు దగ్గర 4 టర్నులు సీఎంగా ఉన్నావు, నీ తమ్ముడికి నువ్వేమిచ్చావు? తల్లికేమిచ్చావు? చెల్లి తీసేయలే. సత్యం నాదల్లా సీఎం అయ్యేదానికి నేనే కారణం అంటాడు. ఆమె ఎవరు? పివి సింధు. ఆమె బ్యాడ్మింటన్లో గోల్డ్ మెడల్ కొట్టడానికి నేనే కారణం అంటాడు. గ్యాస్ ఇస్తా అంటాడు. ఆ గ్యాస్ ఏమో కానీ ఆ యుద్ధం వల్ల ఇప్పుడు గ్యాసే లేకుండా పోయింది. వంటలు మర్చిపోయా, గ్యాస్ వెలిగకుండా వంటలు చేస్తున్నాడు బాబు గారు. అది చిటికో మహత్యం అనమాట. గ్యాస్ అవసరం లేదు అంటే గ్యాస్ కొరత ఉంది కదా, జస్ట్ పొయ్యి మీద పెట్టి వండేస్తుంటే ఈ ఎండకి కర్రీ అయిపోయింది, రైస్ అయిపోయింది. అట్లీస్ట్ ఎండలో చేసినా మేము అదన్నా అనుకునేవాళ్ళం. పోయి వంట రోజుల్లో చేసావు కదా నువ్వు. ఇప్పుడు ఒకటి నేను ఒకరిని కొట్టి ఆయన మీద నేను జాలి చూపిస్తే ఎట్లా ఉంటుంది? నీచంగా ఉంటుందా లేదా? నేను కొట్టారా పోయి నిన్ను తీసుకుపోయి హాస్పిటల్లో చూపిస్తా, సారీ చెప్తా, అది ఆడతో క్లోజ్ అవుతుంది. లేదంటే నువ్వు నన్ను దెబ్బ కొడతావు, ఓకే అయిపోయింది. నువ్వే వెన్నుపోటు పొడిచి నువ్వే పార్టీ లాక్కొని పాపం సీనియర్ ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి కొందరు పార్టీ లాక్కొని నువ్వే చెప్పుకుంటున్నావు. చూడు, ఇది ఇంతకంటే దౌర్భాగ్యం ఏడన్నా ఉంటుందా? ఇప్పటికొచ్చి 24 నెలలు అయింది, 23 నెలల సంథింగ్ డేస్ అయింది. ఈ డేస్లో పర్టికులర్ మేము ఇది చేసామని చెప్పండి. ఇప్పుడు దగ్గర 4 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. ఏం చేశారు? 4 లక్షల కోట్లు ఏం చేశారు?